హాయ్ అండి, మిక్సర్ చేశాను. సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదైతే నేనైతే పిల్లల కోసం అయితే చేశానండి. ఒక కప్పు శనగపిండి, సాల్ట్, కారం, చిటికెడు పసుపు వేసుకొని నీరు పోస్తూ పలచగా కలుపుకోవాలండి. పలచగా కలిపినాక కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి. వేసుకొని కలిపి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక నేనైతే ఒక హోల్స్ ఉన్న జిబ్బు దీన్ని అయితే జిబ్బు అంటారండి. నేనైతే జిబ్బు తీసుకున్నానండి. మీ ఇక్కడ ఇలాంటి హోల్స్ ఉన్న గరిటె ఏమైనా ఉంటే తీసుకుని మనమైతే కలుపుతూ ఉన్నట్లయితే మనకైతే కింద అయితే బూందీ పడుతుందండి ఆయిల్లో. ఇది అనేది మంచిగా ఫ్రై అయిపోవాలండి. చూడండి రంగు మారింది కదండి. ఇలా ఫ్రై అయినాక వీటిని తీసుకోవాలండి. చాలా వేగంగా అయితే ఫ్రై అయిపోతుందండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. అటుకులు ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. పుట్నాలు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకొని మనకైతే మిక్సర్ అంతా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఇందులో కారం, సాల్ట్ వేసుకొని మనమైతే కలుపుకున్నట్లయితే మిక్సర్ అయితే రెడీ అండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.